హల్లెలూయా. ఈరోజు వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న అమూల్యమైన మాట, జుట్టి తేనె దారుల కంటే మధురమైన మాటలు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో వ్రాయబడిన మాటను మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమస్తము సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తము సాధ్యపరిచిన దేవుడు, ఎంతటి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగల సమర్థవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక, ఆయన ఐశ్వర్యం చొప్పున సర్వసంపదలు ఆయనలోనే ఉన్నవి కనుక, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు, శ్రమల మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమలైనా కష్టాలైనా వాటన్నిటి నుంచి తప్పించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడిపించి, అద్భుత కార్యాలు జరిగించి, స్వస్థత కార్యాలు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. తన రాజ్య వారసులుగా కూడా మనల్ని చేస్తాడు కనుక, మనము దేవుని యందు నమ్మికతో, విశ్వాసముతో, పట్టుదలతో ముందుకు కొనసాగుదాం. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడని మన భారం, బాధ్యత, బరువు ఆయన మీద మోపి ఆయన చిత్త ప్రకారం నడుచుకుందాం. దైవ దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.